ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టము అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్థంలో 1వ భాగంలోని విషయాలను తెలుసుకుంటాం. అందులో ప్రస్తుతం 6 అజ్ఞానాంధకార విభూతులు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, అజ్ఞానాంధకారం యొక్క విభూతులు ఏమని వర్ణించాలి? హృదయంలో మదం ఉద్భవించగా దృష్టి అధోగతి పాలవుచున్నది. స్త్రీల చిలిపి చూపులచే ఆకర్షితుడై ఈ సంసార జీవుడు క్షణంలో తన దృక్పథములన్నీ అధోగతి పాలు చేసుకొని ఆ చిలిపి చూపులకు ఆహారం అవుచున్నాడు. అతడు మన్మథునకు అంతరంగిక దాసుడై ఉన్మత్త వేషధారుడవుచున్నాడే. అహో, ప్రజలు కొంచెం దూరంగా ఆలోచించడం లేదే? ఏ దేహంలో అయితే అజ్ఞాన మోహాన్ని కలిగించి స్వస్వరూపం పట్ల ఏ మరుపు కలిగిస్తున్నావో అట్టి స్త్రీ పురుష శరీరంలో కొద్ది సంవత్సరముల తర్వాత ఏమి కానున్నాయి? కుక్కలకు గ్రద్దలకు ఆహారం అవుచున్నాయి. కవులు మాత్రం ఈ స్త్రీ పురుష శరీరములను చంద్రునితోనూ మంచి గంధముతోనూ పూలలోని సున్నితమగు పుప్పొడితోనూ పోలికలు కల్పించి జనులకు భ్రమలు కల్పిస్తున్నారు. రక్తమాంస భరితమగు ఈ శరీర భాగంలోను సువర్ణ కలశములతోనూ పద్మమాలికలతోనూ దొండ పండ్లతోనూ ఉత్ప్రేక్షాలు కల్పించి కవులు భ్రమను ఇన్మడింపజేస్తున్నారయ్యా. అల్పములగు కనుపులతోనూ వెముకలతోనూ కూర్చోబడిన ఈ స్త్రీ పురుష శరీరంలో ఆయా అలంకారములు పట్టు వస్త్రములు ధరించి చూపులకు విందునొనర్చుచుండగా ఈ అజ్ఞాన జీవులు ఆహా ఓహో అనుకుంటూ కేరింతలు కొట్టడమా? ఇదంతా భ్రమ, పిచ్చి కాక మరేమిటి చెప్పు? ప్రారంభంలో కొంచెం ఆనందం చూపి క్రమంగా దుఃఖాల పాలు చేయగల అతి స్వల్ప తుచ్చమైన మత్తు పదార్థములు ఈ జీవునిచే ఉడిగం చేయించుకుంటున్నాయే. ధనము, నారీ జనము తదితర సంపదలు ఇవన్నీ జీవునికి దుఃఖం తొలగించగలుగుతున్నాయా? ఏమి చిత్రమో గాని ఎన్నెన్ని పొందినా కూడా ఇప్పటికప్పుడు దుఃఖాలు శతాధికమే అవుతున్నాయే. ఒక సుఖానికి ఒక దుఃఖం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు ఒకదానికొకటి కారణమగుచు వస్తూ పోతున్నాయి. ఈ జీవుడు ఇది గమనించడేం? ఇక్కడి ప్రయాసలన్నింటికీ అసలు కారణం ఏమిటో వెతకడేం? కామ్యకర్మలతో అర్ధవాద వాక్యములతో మాయారణ్యం పరిడవిల్లుతోంది. మోహం అవిశ్రాంతంగా నిరంతరంగా అనేక ప్రవృత్తులను ఉత్పత్తి చేసుకుంటూ పోతుంది. ప్రతి విషయం మొదట సుఖంగా ఉన్నట్లే ఉంటుంది. ఇంతలోనే అది అనేక రాగద్వేషములను కల్పిస్తోంది. చివరికి విషలత యొక్క రసంలాగా శారీరక మానసిక రుగ్మతలకు కారణమవుతున్నది. ఇక అది హృదయంను దుఃఖింపజేస్తోంది, ఎండింపజేస్తోంది. స్వకీయ కల్పిత కార్యక్రమములే ధూళివలె లేచి వివేక సూర్యుని కప్పివేస్తున్నాయి. ఈ జీవుడు మొండితనంతో ఇంద్రియ విషయములను నమ్ముకొని కూర్చుంటున్నాడు. ఇక కాలయముడు తన నిష్ఠూర కార్యక్రమములతో శ్రమించి పోగు చేసుకున్న సర్వవస్తు జాలములను కడుపారం రింగి తేల్చుచున్నాడు. ఈ జీవుడు అందుకు ఎరాగుచో ఒక ఉపాధిని వదిలి మరొక ఉపాధిని ఆశ్రయిస్తూ వక్రగమనములు చేస్తున్నాడే గాని వివేక దృష్టిని పెంపొందించుకోవటం లేదు. ఆత్మ సమాచార శ్రవణం అనే చంద్రోదయం కాకుండానే అనేక యవన రాత్రులు వ్యర్థంగా గతిస్తున్నాయి. ప్రాపంచిక విషయాలను మరల ఉచ్చరిస్తున్న ఈ నాలుక అలసి చివరికి ఒకనాటికి శిథిలమైపోతుంది. దుఃఖము, శోకము, దారిద్ర్యములతో కూడిన అనేక పరిస్థితులు ఉవ్వెత్తున ఎగురుచున్నాయి. కట్టుదిట్టము లేని జీవిత ప్రాంగణంలో లోభము అనే గుడ్లగూబ ప్రవేశించి యథేచ్ఛగా సంచరిస్తోంది. ముసలితనం అనే పిల్లి వచ్చి యవ్వనం అనే ఎలుకను పట్టుకొని చెవులు సాగదీసి మరీ చంపుతోంది. పైకి మెరుస్తూ లోన నిస్సారంగా ఉండే అనేక కల్పిత వ్యవహారాలు ఈ జీవుని చుట్టుముట్టి ఉన్నాయి. అనేక ప్రవృత్తులతో కూడిన ఈ జగద్గృహం ఆకాశాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. ఈ విశాల సంసార సముద్రం నిత్యం అనేక శరీరములను చప్పరించి మృంగుచున్నది. కృత్రిమమైనట్టి ఈ వినీల ఆకాశం అనేక సూర్యులను గ్రహములను ధరించి ఉంటుంది. ఈ జగత్తు ఆశలు అనే త్రాడుచే కట్టబడి వాసనలు అనే కమ్మలు గల ఇంద్రియ పంజరంలో నియమించబడి ఉన్నది.
జీవులు ఈ జగత్ పంజరంలోకి ప్రవేశించి ఇక్కడ చిక్కుకొని కొన్నాళ్లకు నశిస్తున్నారు. ఇక్కడి జనులు ఏవేవో ఆరోపిత దుష్టులను ఆశ్రయించి స్వస్వరూపమగు ఆత్మను విస్మరించి ఇక్కడ సంచరిస్తున్నారు. మేము అంతటి వాళ్ళం, మా జాతి ఇంతటిది అని చెప్పుకొని మురుస్తూ ఈ రక్తమాంస నిర్మితమైన దేహ నరక భూములలో చిక్కుకుంటున్నారు. అయ్యో దేవతా జన్మలు పొందిన జీవులు కూడా స్వర్గ మార్గంలో ఎగిరే పక్షులలాగా సంచరిస్తున్నారే గాని ఆత్మజ్ఞానం విషయమై వివేకులు అవ్వటం లేదే. ప్రవృత్తిచే కామ్యకర్మల వైపు ఆకర్షితులై ఈ జీవులలో అనేకులు ఊర్ధ్వ అధోలోకాలలో పచారులు చేస్తున్నారే గాని ఆత్మజ్ఞానులుగా తమను తాము తీర్చిదిద్దుకోవటం లేదు. ఈ భవసాగరంలో సృష్టి అనే క్షుద్ర చేప కాలం అనే ముసలి కొంగకు ఆహారం అవుతుంది. కామం అనే కుమ్మరి క్షణభంగురమైన అసంఖ్యాక శరీరాలు అనే కుండలను తయారు చేసి ఈ సృష్టి చక్రమును త్రిప్పుచున్నాడు. కల్ప ప్రారంభం నుండి అనేక యుగములు గడిచిపోయాయి. అనేక జగత్తులు పుట్టాయి, నశించాయి. వర్తమాన జగత్తులో ఒక మూల ఒదిగి ఉన్న ఈ జీవుడు అనేక ఆశా నిరాశల మధ్య, ఆసక్తి అనాసక్తుల మధ్య చిక్కుకొని సుఖదుఖాలు నిర్వచించుకుంటూ కొట్టుమిట్టాడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా ఏవేవో విపరిణామాలన్నీ పొందుతున్నాడు. యుగములో మన్వంతరములు గడిచిపోతున్నాయి. ఇంత జరుగుచున్న మూర్ఖుల బుద్ధి ఏదీ గుర్తించటం లేదు. ఏమాశ్చర్యం! ఆహా, ఈ కనబడే శరీరాలన్నీ వాసనచే ప్రేరితమై సంచరిస్తున్నాయి కదా. శత్రువులను చీల్చెండాడి ముల్లోకంలో ఏలుతున్న ఇంద్రుడంతటి వాడు కూడా వాసనల చేతనే ప్రేరేపించబడి సంచరిస్తున్నాడే. వాసనల మూలం ఆసక్తియే సృష్టికి మూలం. ఏదో నియతి ఈ సృష్టిలోని ధూళి కణములను లేవదీసి కాలసర్పం ముంగిట పడవేయుచున్నది. ఈ కనబడే వస్తుజాలమంతా వినాశనం అనే బడబాగ్నిలో ప్రవేశించి నశించటానికే ఉద్యుక్తమవుతుంది. ఆకస్మికములు, విచిత్రములు, స్వభావ సిద్ధములగు ఈ వస్తుజాలములను చూచి జీవుడు నమ్మిక కలిగి ఉండటమేమిటి? వీటిలో ఏ ఒక్కదానికైనా నిశ్చలమైన ఉనికి ఉన్నదా? లేదే. సముద్ర తరంగాలు ఎంత నిశ్చలమో ఈ ద్రవ్యశక్తులు అంతే నిశ్చలం. కాలమనే ఉన్మత్త సింహం జగత్తులనే గున్న ఏనుగులను వేటాడి హింసించి భక్షించడం మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. ఈ జగత్తులన్నీ వాసనా ఫలములను అన్వేషిస్తూ జన్మించి కొద్దిసేపు కనిపించి మరల ఎటకో మటుమాయమవుతున్నాయి. విధి అనే ఒకానొక చిత్రకారుడు చిత్తము అనే పటం మీద పంచేంద్రియములను రంగులతో సంసార చిత్రములను సృష్టిస్తున్నాడు. కాలం యొక్క ప్రవాహం ఎంతటి చిత్రమైనది! క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు రూపంలో ఎంతో వేగంగా ముందుకు సాగిపోతుంది. అది అసత్తు నుండే తన ప్రవాహం ప్రారంభించింది. భావ సమన్వితులై రాగద్వేష భరితులై ఈ జీవులు కాలం వెంట దొర్లించబడుచున్నారు. బ్రహ్మదేవు నుండి క్రిమికీటకముల వరకు గల ఈ జీవులన్నీ తమ యొక్క సుకృత దుష్కృతములకు సంబంధించిన చింతలచే పీడింపబడుచున్నారు. అదృశ్యంగా ఎక్కడో ఉండి కాలస్వరూపుడు స్థావర జంగమములన్నింటినీ క్షణభంగురంగా చేసి వేస్తున్నాడు. స్థావరములు ఆ కాలుని కన్ను కాస్త కప్పి తమ శరీరములను నేలలో దాచి శీత వాత తాపములను సహిస్తూ జగత్తుకు స్థావర ఫలములను ఇస్తున్నాయి. ఇక ఈ జంగమ జీవులు ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లు ఈ భూమిపై అటు ఇటు సంచరిస్తున్నారు. ఈ త్రిలోకముల దృశ్య పరంపరలు సృష్టించి అజ్ఞానాంధకారంలో ప్రవేశించి గంగమ ధ్వనులు చేస్తున్నారు. కాలుడు అనే భిక్షుడు బ్రహ్మాండమనే భిక్షపాత్రలో అనేక జీవులను పొంది భక్షించి ఆకలి తీరక మరల భిక్షకై కేకలు వేస్తూనే ఉన్నాడు. ఈ త్రిలోకములు, ఈ సూర్యచంద్రులు, త్రిమూర్తులు, ఈ భూపర్వత ప్రాంతాలు, ఈ స్థూల సూక్ష్మ కారణ దేహములు ఆ కాలుని శరీర విభాగములే కాబోలు. బ్రహ్మలు, బ్రహ్మాండములు క్షణికములై కాలుని ముందు ప్రభవించి చరుక్కున మటమాయమవుతున్నాయి. కల్పములు నిమిషకాలంలో గడిచిపోతున్నాయి. ఒక్క నిమిషంలో అనేక కల్పములు ఏర్పడుతున్నాయి. త్రిమూర్తులంతటి వారు ఒక్క నిమిషంలో అర్హితులవుచున్నారు. విషయరహితం వస్తురహితమైన బ్రహ్మపదమున సంభవం కానిదేమున్నది? ఓ రామచంద్ర, జగత్ సంబంధములగు నానావిధ కల్పనలన్నీ అజ్ఞానం వలననే కలుగుచున్నాయి. ఈ బాల్య యవ్వన వార్ధక్యాలు
ఈ సంపద లేక ఆపద ఉత్పాతములు ఇవన్నీ అజ్ఞానాంధకారం యొక్క విభక్తులు మాత్రమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అజ్ఞాన అంధకార విభూతులు అనే దాని గురించి తెలియజేయడం చూసాం. ఇక తర్వాతి అంశం 7, అవిద్య సంభ్రమం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, చిత్ అనే పర్వత సమీపాన ఏర్పడి ఉన్న సంసారము అనే అరణ్యంలో అవిద్య అనే లత ఎట్లు పెంపొందుచున్నదో చెప్తాను విను. బ్రహ్మాండం, త్రిలోకాలు, జీవులు, జనన మరణాలు, సుఖ దుఃఖాలు, జ్ఞాన అజ్ఞానాలు అనే విశేషములతో ఈ అవిద్య ఏర్పడి ఉంటుంది. ధ్యాసచే ఇంద్రియ ద్వారములతో కూడిన ఈ ఉపాధులు ఏర్పడుచున్నాయి. ఉపాధిని ఉపయోగించుటచే సుఖబుద్ధి కలుగుతోంది. అట్టి సుఖబుద్ధి ఆసక్తికి కారణమవుచు అవిద్యను ఉదయింపజేస్తోంది. యజ్ఞము, దానము మొదలైన సత్క్రియలు సుఖమును ఫలింపజేసి మధుర ఫలములను ఇస్తున్నాయి. దొంగతనం, హింస మొదలైన దుష్క్రియలు దుఃఖాలు అనే చేదు ఫలాలను ఇస్తున్నాయి. దారిద్రము, అవమానము మొదలైన అనేక దుఃఖకర విషయములచే ఈ జీవులు అనేక బాధలకు లోనవుచున్నారు. శ్రీరాముడు: హే మహర్షి, అవిద్య ఎట్లా ఉదయిస్తుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఏదైతే లేనే లేదో దానిని ఉన్నది అని సంకల్పించుట చేతనే అవిద్య ఉదయిస్తోంది. ఆ అవిద్య సృష్టిని కల్పిస్తోంది. భావనల యొక్క దృఢత్వం చేత పదార్థములకు సంబంధించిన సుఖదుఖములు రూపం పొందుతున్నాయి. అజ్ఞానం చేత అవిద్య వృద్ధి చెందుతోంది. అజ్ఞాన ఫలములను ప్రసాదిస్తోంది. అయితే ప్రత్యేక్ తత్వ విమర్శకు సంబంధించిన జ్ఞానం వలన ఉన్నతమగు భూమికలను అధిరోహింపజేయగల బుద్ధి ఉదయిస్తోంది. ఆ బుద్ధికే సాక్షియగు సప్తమ భూమికను అధిరోహించటానికి దోహదపడుతోంది. ఏది తెలుసుకోవటానికి బుద్ధి ప్రయత్నిస్తుందో ఆ తెలియబడేది తానవుచున్నది. బ్రహ్మైవ స బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అను వేదవాక్యార్థం ఫలిస్తోంది. కల్పనలతోనూ వాసనలతోనూ తీవ్రమగు దృశ్య సంబంధములతోనూ రాగములతోనూ అవిద్య ప్రవృద్ధమవుతోంది. ఆ విద్య కొన్ని కార్యములకు, ఆ కార్యములు మరికొంత అవిద్యకు కారణమవుతున్నాయి. హృదయంలో అవిద్య కప్పివేస్తోంది. విషయ వాసనలే దాని ఆలంబనం. ఈ జీవుడు అవిద్యచే ఆవరించబడిన వాడి పశువులు, ఇల్లు, పుత్రులు, పౌత్రులు మొదలైన వాటి సమాగమం చేత కాలం గడుపుతున్నాడు. ఋతువులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈలోగా ముసలితనం వచ్చి మీద పడుతోంది. ఏమీ తెలియకుండానే ముసలితనం వచ్చి పడిన తర్వాత ఇక్కడ ఇల్లు, వాకిలు, పుత్రులు, పౌత్రులు అతన్ని రక్షిస్తాయా? ఎందుకు ఇంతకాలం జీవించినట్లు? ఉత్తరగతులు నికృష్టంగానే ఉండబోతున్నాయి. ఎందుకు ఇంతకాలం జీవించినట్లు, ఏమి పొందినట్లు? అజ్ఞానంలో మునిగి తేలుతూ జీవితమంతా వెచ్చించినందుకు ఫలితంగా అతని ఉత్తరగతులు నికృష్టంగానే ఉండబోతున్నాయి. విచారణ లేకపోవటం చేత ముసలితనం దుర్భరమే అవుచున్నది. చేతిలోని పండు నేల జారినట్లు ఒకనాడు ఈ దేహం నేల కూలుతోంది. ఇంద్రియములు ఉన్నన్నాళ్ళు అజ్ఞాన దిశలకి పరుగులు తీసిన ఆ జీవుడు కళ్ళెదురుగా ఇంద్రియములు బలహీనపడటం అనుభవిస్తున్నాడు. అవి జీవించిన కాలమునకు సంబంధించిన విషయాస్వాదన సామర్థ్యం కోల్పోగానే ఎంతటి నిస్సార స్థితి అనుభవిస్తున్నాడో చెప్పనలవి కాదు. ఈ జగత్తంతా అవిద్య చేతనే ప్రవర్తిస్తోంది. సూర్యచంద్ర నక్షత్ర గ్రహమండలాలు అవిద్య చేతనే నిర్విరామంగా ఆకాశంలో శ్రమించి సంచరిస్తున్నాయి. అవిద్య చేతనే మహత్తరమగు ఆత్మస్వరూపుడగు ఈ జీవుని అల్పవస్తువులు కూడా ఆకర్షించి విచలితుణ్ణి చేస్తున్నాయి. ఇంద్రియములు, తృష్ణ, సంకల్పములు ఇవన్నీ అవిద్య చేతనే తైతక్కలాడుచున్నాయి. అవిద్య యొక్క ఊడలు సప్త సముద్రములలోనికి, అఖాతములలోనికి, పాతాళ దైవలోకాలకు విస్తరించి ఉన్నాయి. రాగ ప్రవృత్తిచే కామ్యకర్మలకు ఉపక్రమిస్తున్న జనులు తమ చుట్టుప్రక్కల గల జనులను కూడా తమ వలె అవిద్య కర్మల వైపుగా ప్రోత్సాహపరచు తద్వారా అవిద్యను పెంచి పోషిస్తున్నారు. కుకర్మలతో, కృత్రిమ ఉపాయములతో, స్వర్గసుఖ నిర్వచనములతో మూర్ఖజనులచే అవిద్య పరిపోషించబడుతోంది. అయితే ఇదే జగత్తు వివేకులకు అవిద్య నిర్మూలనమునకు ఉపయోగిస్తుంది. ఆయా శాస్త్రోచిత విధి విధానాలన్నీ నివృత్తి, సంపద పెంపొందించుటకు ఉపకరిస్తున్నాయి. వారికి ఇక్కడ మోక్ష సంపద, బ్రహ్మానంద వర్షము లభిస్తున్నాయి. అందుచేత తప్పు జగత్తులో లేదు. జీవుడు జగత్తును ఉపయోగించి సమన్వయించుకునే విధానంలోని
జ్ఞాన అజ్ఞాన ప్రవృత్తులు దాగి ఉన్నాయి. ఈ జగత్తు అనే సాంసారిక విషయములకు ఆలవాలమై ఉండవచ్చుగాక. ఈ జగత్తు అనేక సాంసారిక విషయములకు ఆలవాలమై ఉండవచ్చుగాక. అనేక అల్ప కార్యక్రమములు ద్వైత వ్యవహారములు తారసపడుగాక. ఇట్టి అవివేక జగత్తులో ఉంటూ వివేకులు ఇక్కడ భిన్నత్వం నుండి సమరసము అచ్యుతము అగు ఏకత్వ అనుభూతి సాధిస్తున్నారు. విషంలోంచి అమృతం సాధిస్తున్నారు. ఇదంతా క్షణికం, మార్పు చేర్పుల మయం కావచ్చుగాక. ఇది జ్ఞాన విచారణకు ఉపయోగించగలదు. అయితే వివేకివై జీవించటం నీవు నేర్చుకోవాలి. జ్ఞాన సముపార్జన, నిర్మల హృదయ సముపార్జనకి నీ దృష్టిని సారించాలి. వివేచనాపూర్వకంగా ప్రయత్నించే వారికి ఈ జగత్తు ఉద్ధరణోపాయములు ప్రసాదించగల సామర్థ్యం కలిగి ఉన్నదని నీవు గ్రహించు. ప్రపంచం నిండా అవిద్య ఉండుగాక. నీ అందు అద్దారిని ప్రవేశించనీయకు. పడవ నీళ్ళలో ఉన్న ఆ నీరు పడవలోకి ప్రవేశించగలుగుతుందా? సమగ్ర సూక్ష్మ అవగాహన పెంపొందించుకునే వివేకులను చూసి ఇక్కడ అవిద్య దాసోహమనగలదు. అవివేకులకు అనేకత్వంతో కూడిన అనుభవం ప్రసాదిస్తూనే వివేకులకు అభేదమగు అనుభవం ఈ జగత్తు ప్రసాదించగలదు. అవివేకులకు అనేకత్వంతో కూడిన అనుభవం ప్రసాదిస్తూనే వివేకులకు అభేదమగు అనుభవం ఈ జగత్తు ప్రసాదించగలదు. వత్స రామ, ఒక గడ్డి పరక నుండి హరిహరాదుల వరకు స్ఫురిస్తున్న ఈ దృశ్య ప్రపంచమంతా అవిద్య మాత్రమే సుమ. అట్టి ఈ అవిద్యను నశింపజేయవలసి ఉన్నది. దీనిని సమూలంగా దాటివేస్తే ఆత్మానుభవం అనే లాభం కలుగుతుంది. అట్లు దాటివేయటానికి నీవు అనుక్షణం సిద్ధంగా ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అవిద్యా సంభ్రమం అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాము. అవిద్య అనేది ఎలా ఉదయిస్తుంది, అది ఏ విధంగా పరిణామం మనలో కలిగిస్తుంది అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాతి అంశం 8, కార్య విద్య కారణ విద్య. అప్పుడు వశిష్ఠుని వాక్యములు వింటున్న శ్రీరామచంద్రుని అందమైన 2 కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. శ్రీరాముడు, హే మహానుభావ, అవిద్య గురించి, వివేకం గురించి, జ్ఞాన సముపార్జన గురించి, ఈ జగత్తు జ్ఞాన సముపార్జన నిమిత్తము వివేకులకు సాధనంగా అవటం గురించి మీరు చెప్పే విషయాలన్నీ శిరోధార్యాలే, ఒప్పుకోవలసిందే. అవన్నీ ప్రత్యక్ష సత్యాలుగా నాకు అవగతమవుతున్నాయి. అయితే మీరు చివరగా చెప్పిన విషయం నాకు కొంచెం తికమకగా ఉంది. శుద్ధ సత్వస్వరూపులగు హరిహరాదులు కూడా అవిద్యలోని విభాగమే అని వాక్యం యాదృచ్ఛికంగా చెప్పారా, లేక అదే మీ ఉద్దేశమా? ఎందుకంటే ఆ వాక్యం నాకు విభ్రాంతిని కలిగిస్తోంది. ఈ విషయం నాకు చక్కగా వివరించ ప్రార్థన. అప్పుడు వశిష్ఠ మహర్షి రాముని ఉద్వేగం చూచి పకపగా నవ్వారు. శ్రీ వశిష్ఠ మహర్షి, రామ, నీ ప్రశ్న నాకు సంతోషం కలుగజేసిందయ్యా. చెబుతాను, శ్రద్ధగా విను. మనందరి స్వస్వరూపమైనట్టి ఆ సచ్చిదానంద వస్తువు నిజానికి సంవేదము అనే మూడింటిచే స్పర్శించబడేది కాదు. అది శాంతము, సర్వాత్మకము, అనుభవైక వేద్యము. అది చెప్పటానికి కానీ చూడటానికి కానీ అలవి కాదు. సృష్టికి పూర్వం అది అట్లే ఉన్నది. అయితే ఆకారరహితమగు జలంలో ఆకార సహితమగు తరంగాలు ఏర్పడుచున్నాయి కదా. అట్లాగే సృష్టి కాలంలో అది నామరూప సహితమై ఉప్పారుచున్నది. బ్రహ్మం అనే సంజ్ఞతో పిలువబడుచున్న అట్టి వస్తువు నుండి జగత్తులో అనబడే కళలు లేచి వేర్వేరు స్వరూప స్వభావాలు ప్రదర్శిస్తున్నాయి. అట్టి ప్రదర్శన చేతనే గుణములు అనే భేదములకు ఆపాదయోగ్యమవుచున్నది. సూర్యుని తేజం ఒక చోట ముదురు ఎండగా, మరొక చోట లేత ఎండగా, ఇంకొక చోట నీడగా ఏర్పడుచున్నట్లు ఈ స్థూల సూక్ష్మ మధ్యమాలుగా ఆ సచ్చిదానంద వస్తువే కల్పన స్వీకరిస్తోంది. ప్రథమంగా మనస్సు, మధ్యస్థితిలో హిరణ్య గర్భుడు, స్థూల స్థితిలో ఈ విరాట్గా అగుచున్నది ఆ బ్రహ్మమే. ఇట్టి గుణత్రయములతో కూడుకొని ఉన్న ప్రకృతి అవిద్య, అదియే సంసారం. అట్టి త్రిగుణములకు ఆవల పరమపదం వెలయుచున్నది. కార్యకారణ విద్యల అసాధారణత్వమును అనుసరించి త్రిగుణముల త్రైవిధ్యమై
త్రిగుణములు కార్యకారణ విద్యల అసాధారణత్వంను అనుసరించి త్రిగుణములు త్రైవిధ్యమై రకములుగా వెలుచున్నది. అనగా తమో గుణము, ఇది స్థావరము, రాయి, రప్ప వగైరా. దీని తర్వాత తమో రజము, 3 తమో సత్వము, 4 రజోతమము, 5 రజోరజము, 6 రజోసత్వము, 7 సత్వతమము, 8 సత్వరజము, 9 సత్వసత్వము. ఇవి త్రిమూర్తులు సత్వసత్వం కలిగి ఉండేది. అవిద్యను అనుసరించి ఈ దృశ్య ప్రపంచమంతా పై 9 మిశ్రమములను ఆశ్రయించి కనబడుతోంది. దైవీ సత్వంలో పుట్టిన వారి అవిద్య ప్రాకృత గుణరహితమై ఉంటుంది. అట్టి దైవీ సాత్వికులై హరిహరాదులు నిర్మల పదమున వెలయుచున్నారు. సాత్వికమైన ప్రకృతి యొక్క అంశను ఆశ్రయించి ఎవరైతే సాత్విక స్వరూపులకు హరిహరాదులను ఆశ్రయిస్తున్నో వారు క్రమేపీ వారి యొక్క శ్రద్ధ ప్రయత్నముల బలమిచ్చే శుద్ధ సాత్వికులు అవుతారు. సత్వాంశమునకు చెందిన శివాది దేవతలు ముక్త పురుషులు. ఈ ప్రపంచం ఉన్నంత వరకు వారు వెలుగుచూ ఉంటారు. నీ దృష్టిలో ఈ ప్రపంచమే లేనప్పుడు వారలు కూడా ఉండరు. ఈ విధంగా శివకేశవాది దేవతలు అవిద్యలోని విభాగమే అయినప్పటికీ వారిని ఆరాధించడం చేత కార్య అవిద్య నశించగలదు. కారణ అవిద్య శేషిస్తోంది. స్వస్వరూప జ్ఞానముచే ఆ కారణ అవిద్య కూడా తొలగి అది విద్యకు ఆధారమగుచున్నది. శివకేశవాది దేవతలను ఆరాధ్యంగా గ్రహించి చేసే ఆరాధన ఆ జీవునకు దేహ భావాతీతుడవుటకు, శుద్ధ బ్రహ్మ స్వభావుడవుటకు ఉపకరిస్తోంది. శ్రీరాముడు: ఈ ప్రపంచం ఎక్కడి నుండి వస్తోంది, ఎప్పుడు లేకుండా పోతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: విత్తులోంచి చెట్టు, మరల చెట్టులోంచి విత్తు, విత్తులోంచి చెట్టు, మరల చెట్టులోంచి విత్తు ఉత్పన్నమవుతున్నట్లు కార్యం నుండి కారణం, కారణంలోంచి కార్యం ఉత్పత్తి అవుతున్నాయి. కార్యకారణ సంబంధమే ప్రపంచమని వ్యవహరించబడుతోంది. అట్టి కార్యకారణముల సంబంధమే అవిద్య. కార్యకారణములకు అంతర్గతంగా శుద్ధ సత్వ స్వభావమైన విద్య పరివేష్టితమై ఉన్నది. కనుకనే విద్యలోంచి అవిద్య ప్రకటితమవుతోంది. అనగా ఈ ప్రపంచం అనే అవిద్య శుద్ధమగు విద్యలోంచి ఉత్పన్నమై మరల ఒకప్పటికి విద్యయందు విలీనమైపోతుంది. శ్రీరాముడు: సాత్వికము పూర్ణమగు విద్య నుండి తద్విరుద్ధ స్వభావము, స్పర్ధయుక్తము అపూర్ణమగు అవిద్య ఎట్లా ప్రభవిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: వాస్తవానికి ఈ విద్య అవిద్యల భేదం జలము తరంగములకు ఉన్న భేదంలాగా కల్పిత మాత్రమేనని గ్రహించు. సత్యమో నిత్యమో అయిన దానిని ఆశ్రయించి ప్రశాంత మనస్కుడవై ఉండటమే విద్య. అనిత్యములైన వాటిని అనాలోచితంగా ఆశ్రయిస్తూ ఉంటే అవిద్య అంతకంతకు వృద్ధి అవుతోంది. నిత్య సాత్వికములకు ప్రతీకగా శివకేశవాది నామరూపములను సాధన ద్రవ్యంగా గ్రహించుటచే ఈ జీవుడు విద్య వైపుగా పయనిస్తున్నాడు. శ్రీరాముడు: విద్య అవిద్యలు ఒకదానికొకటి వ్యతిరిక్తమైనవి కావా? శ్రీ వశిష్ఠ మహర్షి: ద్వితీయ భావనయే అవిద్య కదా. పరమార్థమునకు అద్వైత భావనచే భేద భావన తొలగుతోంది. జలతరంగములకు భేదం లేనట్లే విద్య అవిద్యలకు భేదం లేదు. భేదమే లేదు కాబట్టి అవిద్యలోని ఒకానొక విభాగం విద్యను ప్రసాదించగలుగుతోంది. శ్రీరామచంద్ర: ఈ విద్య అవిద్యలను అతిక్రమించినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అది అన్ని సమయాలలోనూ ఏర్పడియే ఉన్నది. అయ్యది జ్ఞాన అజ్ఞానాలకు అతీతం. అది అనుభవైక వేద్యం మాత్రమే. ఇక్కడ అన్ని శబ్దములు నిశ్శబ్దమవుతాయి. అది వాద ప్రతివాదముల చేతను, నామరూపాల చేతను, శబ్దార్థాల చేతను అందించబడగలిగేది కాదు. అయితే వాద ప్రతివాదాలు, నామరూపాలు, శబ్దార్థాలు సాధన రూపంలో ఉపకరిస్తున్నాయి. అవన్నీ అనుభవ జ్ఞానం యొక్క సమక్షంలో సాధ్యం యొక్క సంప్రాప్తి కాగానే లౌకిక వ్యవహార సాధనలలాగానే ప్రక్కకు తొలగుతాయి. సాధ్యం లేక జ్ఞేయమునకు ప్రతిరూపమగు చిహ్నం కానీ, సంకేతం కానీ, శబ్దం కానీ లేదని అనుకున్నాం కదా. అదియే నీ యొక్క సత్యస్వరూపం. నాయన, ఈ జ్ఞాన జ్ఞేయములు, విద్యా అవిద్యలు లేవు అనియే గ్రహించు. వివేకంతో సద్వినియోగపరుచుకో. చివరికి సర్వకల్పనలు దాటివేయి. అప్పుడు శేషించే దానిలో ఈ క్షణమందు ఎప్పటికీ సుస్థిరుడవై ఉండు. వాస్తవానికి ఇక్కడ ఏదీ లేదు. ఉన్నట్లు కనబడుచున్నదంతా చిద్వస్తువును ఆశ్రయించే ఉన్నది.
ఆ చిద్వస్తువు సర్వ ఉపాధులలోనూ సమంగా ఏర్పడి ఉన్నది. అయ్యది సామాన్య వస్తువు వలె తెలియబడేది కాదు. అయితే దాని అభాస వల్లే వస్తువులన్నీ తెలియబడుచున్నాయి. అందుచేత అవిద్య కూడా సత్ అనియే పిలువబడుతోంది. సత్వాచకమైన అవిద్య విద్య వలన తొలగిపోతుంది. కాబట్టి అట్లా తొలగుచున్న దాన్ని మిథ్య అంటున్నాం. అందుచేత రామ, నీ యందు విద్య అవిద్యలలో అవిద్య విభాగ కల్పన తొలగాలి. అందుకు ఉపకరించే అవిద్యాంశను ఆశ్రయించటమే ఉపాయం. అవిద్య సంక్షయం చేత విద్యా విభాగం కూడా తొలగుతుంది. అప్పుడు విద్యా ఫలాభియుక్తమగు ఉపాధి శూన్య అవాప్త్య పూర్ణానందత్వం శోభిల్లుతోంది. అట్లు శేషించే విషయరహిత స్థితి చే పరమార్థం దర్శనమవుతోంది. సర్వాత్మక సంబంధితమైన తత్వదర్శనానంతరం ఇక మిగిలినది పొందవలసినది ఏమీ ఉండదు. ఆ అజ్ఞాన అతీత స్థితి ప్రకాశం కంటే ఉన్నతము, శూన్యము అయి ఉన్నది. అయితే అది చిదాత్మకమే గాని శూన్యం కాదు. అది ఉపాధి పరిమితమని అనుకోకూడదు. చిదానందం ఉపాధి వ్యవహారములన్నింటినీ అతిక్రమించినదై ఉన్నది. పాలలోంచి నెయ్యిలాగా, సూర్యకాంతి అందు అగ్నిలాగా, అగ్ని నుండి విస్ఫులింగములాగా ఆ ఆత్మ చైతన్యం నుండి ఈ దేశ కాల నిమిత్తములు వెలువడుచున్నాయి. సముద్రం నుండి అలలు వేరు, మణి నుండి శుభకాంతులు వేరు కాదు కదా. అట్టి సాక్షిమి మాత్ర చైతన్యం నుండి ఈ చరాచర జగత్తు కూడా ఏదో వేరైనది కాదు అని ప్రవచించబడుతోంది. లోపల వెలుపల బ్రహ్మం కాక వేరొక వస్తువే లేదు. వస్తువుల కదలిక ఆకాశమునకు ఆపాదించబడినట్లు గుణరహితమగు చిద్వస్తువునకు గుణములు కల్పించబడుచున్నాయి. శివకేశవాది తత్వములకు గుణకల్పన చేసి ఆరాధన కొరకు ఉపయోగించబడుచున్నాయి. బ్రహ్మం యొక్క సామీప్యతచే ఈ దేహములు స్పందిస్తున్నాయి. నీటిలోని నురుగు మొదలైనవి నీటి కంటే వేరు కానట్లు ఈ దృశ్యమంతా బ్రహ్మం యొక్క వికల్పమే కాబట్టి బ్రహ్మం కంటే వేరు కాదు. సర్వేశ్వరుడు సాధకుల భక్తి సౌలభ్యం కొరకై ప్రతీకలుగా ప్రసాదిస్తున్నట్లు గ్రహించబడుగాక. ఆకాశము కంటే సూక్ష్మము, అమూర్తము, రూపశూన్యమగు ఆ చిద్వస్తువునందు వాస్తవానికి దానికి అన్యమైనదేది ఏనాడు ఉండి ఉండలేదు. ఇక శివకేశవులంటావా, ఇదంతా కూడా ఉండబోదు. జై శ్రీరామ్. ఈ విధంగా కార్యవిద్య, కారణ విద్య గురించి వివరించడం చూసాం. శివకేశవులు కూడా ప్రతీక రూపాలుగా అవిద్య వల్లనే మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే వారు శుద్ధ సత్వస్వరూపులు కాబట్టి వారిని శ్రద్ధతో ఆశ్రయిస్తామో ఆ విధంగా అవిద్య అనేది వారిని పూజిస్తూ ఉండగా తొలగిపోయి విద్య వైపుగా ప్రయాణిస్తాము. ఆ విధంగా ఉపకరిస్తుంది అని తెలియజెప్పడం చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.